నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ట్రస్ట్ చే ఘనంగా శాలువాతో మరియు బొకేతో సన్మానించడం జరిగినది. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని మా ట్రస్ట్ చే ఇద్దరు నర్సులను భవానీ మరియు శారదలను శాల్వా మరియు బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగినది. ముఖ్యంగా ఒక డాక్టరు ప్రాణాన్ని కాపాడుతాడు, కానీ కంటికి రెప్పలా చూసుకునేది కేవలము నర్సులే అని సందర్భంగా మన అందరం గ్రహించవలసిన అవసరం ఉన్నది. అలాగే డాక్టర్తో పాటు డాక్టర్ కంటే ఎక్కువ కూడా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే డాక్టర్ ఖాళీ ఆయన డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు, కానీ కరోనా టైం మొత్తం కూడా నర్సులే చూసుకుంటారు. కాబట్టి వారిని మనం ఎంతో గౌరవించి ఆదరించడం కూడా చాలా ముఖ్యం. మనలాంటి వాళ్ళు కూడా మనుషులని వాళ్ళని కూడా కించపరచకుండా గౌరవిస్తూ ఎంతో ఆదరణతో వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా మనకి ఇంకా ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇంకొకటి, ఎందరో నర్సులు అందరికీ ఈ నర్సు దినోత్సవం సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఈ జయంతిని ప్రతి నెల 12వ తారీఖు నాడు, అంటే ఈ మే 12వ తారీఖు నాడు నైటింగేల్ అంటే ఒక గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా మనం చేసుకుంటున్నాము. పురాతన కాలంలో ఈ సైనికులకు లాంతర్ పట్టుకొని సేవ చేసేవారు. అటువంటిది ఈ రోజుల్లో మోడరేట్ అయినా కూడా, ఎంత మోడరేట్ అయినా కూడా మానవ సత్సంబంధాలను లేనిది మాత్రం ఏ విధమైన మనిషికి కావాల్సినటువంటి వసతులు మనుషులు లేని చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను.